లిఫ్ట్ ప్రమాదాలు మనం తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం. లిఫ్ట్ ప్రమాదాలకు లయబిలిటీ ఎవరిది అంటే లిఫ్ట్ ప్రమాదం వల్ల ఎవరికైనా ప్రాణహాని జరిగితే దానికి బాధ్యత ఎవరిది, నష్టపరిహారం ఎవరు చెల్లించాలి అన్నది ఒక లీగల్ క్వశ్చన్. సుప్రీంకోర్టు ఒక తాజాగా చాలా ఆసక్తికరమైన కీలకమైన తీర్పు చెప్పింది. సో సుప్రీంకోర్టు ముందుకొచ్చింది 2003 నాటి కేసు. 2003లో రా హెడ్ క్వార్టర్స్లో ఒక లిఫ్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ రా ఆఫీస్లో లిఫ్ట్ సరిగా పనిచేయకపోవడం వల్ల ఒక రా ఆఫీసరే చనిపోయారు. సో ఆ కేసు నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్కి వెళ్ళింది. 2014లో కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ తీర్పు చెప్తూ లయబిలిటీని ఫిక్స్ చేసింది. అంటే లయబిలిటీ ఒక్కరిపైన కాకుండా ముగ్గురికి షేర్ చేసింది. మొదటిది లిఫ్ట్ కంపెనీ. ఆ లిఫ్ట్ సప్లై చేసిన కంపెనీకి 70% లయబిలిటీ ఉంటుంది. 25% దీని కాంప్రహెన్సివ్ మెయింటెనెన్స్ బాధ్యత కలిగిన కాంట్రాక్టర్కు, 5% ఆ లిఫ్ట్ ఓనర్ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాకు. సో 70% లిఫ్ట్ తయారు చేసిన కంపెనీ, లిఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ, 25% లిఫ్ట్ ఆపరేటింగ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉన్న ఏజెన్సీకి, అలాగే ఆ లిఫ్ట్ ఏ బిల్డింగ్లో ఉంటే ఆ బిల్డింగ్ ఓనర్కు కూడా 5% బాధ్యత ఉంటుంది అని 3 crores నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు చెప్పింది. సో ఈ జడ్జిమెంటు వచ్చాక ఇది అల్టిమేట్గా ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు 2014లో నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ ఇచ్చిన తీర్పును యాక్సెప్ట్ చేస్తూ ఖచ్చితంగా ఏ ఒక్కరికి మాత్రమే ఉండదు బాధ్యత, ముగ్గురికి ఉంటుంది అని తీర్పు చెప్పింది. సో మొదటి బాధ్యత ఆ లిఫ్ట్ సరిగా లేదు గనక, ఆ లిఫ్ట్ పనిచేయడం సరిగా చేయలేదు కనుక లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్కు మొదటి బాధ్యత ఉంటుంది అని చెప్పింది. అలాగే లిఫ్ట్ను మెయింటైన్ చేస్తున్న కాంట్రాక్టర్కు కూడా 25% బాధ్యత ఉంటుంది అని. ఈ లిఫ్ట్ ప్రమాదం ఎందుకు జరిగింది అంటే ఆ లిఫ్ట్లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వల్ల కలిగిన మాల్ ఫంక్షనింగ్. సో లిఫ్ట్ కంపెనీకి 70% ఎందుకు వేశారు నష్టపరిహార బాధ్యత అంటే, ఈ లిఫ్ట్ను బాగు చేయగలిగిన సామర్థ్యం ఉన్న కంపెనీ ఆ లిఫ్ట్ కంపెనీ తప్ప మరొకటి కాదు. మీకు లిఫ్ట్ ఉన్న బిల్డింగ్ ఓనర్ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ, దాని మెయింటెనెన్స్ చేపడుతున్న కాంట్రాక్టర్ ఏజెన్సీ కానీ టెక్నికలీ ఈక్విప్డ్ కాదు. టెక్నికల్లీ ఈక్విప్డ్ కంపెనీ కనుక కంపెనీ బాధ్యత ఉంటుంది. కంపెనీతో లయేజన్ చేసే పని మెయింటెనెన్స్ ఏజెన్సీ. కానీ కంపెనీకి తెలిసి కంపెనీ సొల్యూషన్ చెప్పింది వోల్టేజ్ ఫ్లక్చువేషన్కు, కానీ ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయలే. కనీసం అప్పటిదాకా ఈ లిఫ్ట్ను ఆపలేదు. సో ఈ లిఫ్ట్ అలాగే కొనసాగిస్తూ వచ్చారు. లిఫ్ట్లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్ గుర్తించి 8 months వరకు కూడా దాన్ని ఫిక్స్ చేయలేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నష్టపరిహారం లయబిలిటీని డివైడ్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు రీజనింగ్ ఏంటంటే లిఫ్ట్ను చాలా స్పష్టంగా ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో పోల్చింది. ఎందుకంటే అర్బన్ లైఫ్ ఎక్స్పాండ్ అవుతుంది. అర్బన్ లైఫ్లో వర్టికల్ బిల్డింగ్స్ పెరుగుతున్నాయి. లిఫ్ట్ హాస్ బికమ్ ఏ కామన్ క్యారియర్ ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజలు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కినప్పుడు అది తనను సురక్షితంగా తీసుకెళ్తుంది అన్న విశ్వాసంతో, నమ్మకంతో అందులోకి వెళ్తారు. బస్ కానీ, లేదా ట్రైన్ కానీ, లేదు ఒక మీకు ఫ్లైట్ కానీ, ఎనీ ట్రాన్స్పోర్ట్ క్యారియర్కు అది పూర్తిగా తనను సిస్టమ్ కాపాడుతుంది అనే విశ్వాసంతో వెళ్తారు. సో అందువల్ల ఆ సిస్టమ్ బాధ్యత ప్రయాణికుడిది కాదు. ప్రయాణికుడు తన సేఫ్టీ ఇక్కడ చూసుకునే అవకాశమే లేదు.
అందుకే ఇక్కడ కూడా ఏం చెప్పింది, లిఫ్ట్ ఈజ్ ఆల్సో లైక్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్యారియర్, అంటే ఒక రవాణా సాధన లాంటిది. లిఫ్ట్లోకి ఎంటర్ అయినటువంటి ఒక ప్రయాణికుడిలాగా, ప్యాసింజర్ లాగా భావించాలి. సో అది సురక్షితంగా తనను తీసుకెళ్తుంది సిస్టమ్ అని నమ్మి ఎంటర్ అవుతారు కనుక ఆ బాధ్యత ప్రయాణికుడి పైన ఉండదు, ప్యాసింజర్ పైన ఉండదు, లిఫ్ట్లో వెళ్ళేవారి పైన ఉండదు. అందువల్ల లిఫ్ట్ ఎవరిదైతే బాధ్యత ఉంటుందో వారే నిర్వహించాల్సింది అని చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతున్న సమయంలో దీన్ని ఒక ఆర్డినరీ యాక్సిడెంట్గా చూడలేము అంటూ కల్పబిలిటీ, దీనికి బాధ్యతను నిర్ధారిస్తూ కంపెన్సేషన్ ఇవ్వాలని ప్రకటించింది. ఈ జడ్జిమెంటు సాధ్యమైనంత ఎక్కువ మందికి మనం చేర్చాలి. ఎందుకంటే ఇవాళ అనేక అపార్ట్మెంట్లో లిఫ్ట్లు ఉంటాయి, ఆ లిఫ్ట్లు పనిచేయవు, రిపేర్లు వస్తుంటాయి. కొన్నిసార్లు లిఫ్ట్లు పెద్ద పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్లో మోర్ దెన్ 1 లిఫ్ట్ ఉంటుంది కనుక వారు ఆ లిఫ్ట్ చెడిపోతే దాన్ని ఆపేస్తారు, వేరే లిఫ్ట్ వాడుతూ ఉంటారు. కానీ ఓన్లీ 1 or 2 లిఫ్ట్లు ఉన్న అపార్ట్మెంట్స్లో ఏం చేస్తారంటే ఈ చెడిపోయిన లిఫ్ట్ కూడా వాడుతూ ఉంటారు, అన్లెస్ అది పని కాదు అనుకున్న తర్వాత కూడా. లిఫ్ట్లో జర్కులు వస్తుంటాయి, సుప్రీంకోర్టు అది కూడా చెప్పింది. లిఫ్ట్ కంప్లీట్లా యాక్సిడెంటే కావాలని ఏమీ లేదు, ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు, జర్కులు ఇస్తుంటారు, చాలా టెన్షన్ క్రియేట్ చేస్తుంది, యాంగ్జైటీ క్రియేట్ చేస్తుంది, లిఫ్ట్ సడన్గా ఆగిపోతుంది. సో మామూలు యాంగ్జైటీ ఉండదు. సో అందువల్ల ఇవాళ పబ్లిక్ సేఫ్టీలో భాగం అయిపోయింది లిఫ్ట్. అందువల్ల ఇష్టం వచ్చినట్టు లిఫ్ట్లు నడుపుతానంటే కలవదు. సో అందువల్ల ఒక్కసారి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు అందరికీ మనం సర్క్యులేట్ అయిందనుకోండి, చాలామంది ప్రాణాలకు కాపాడచ్చు. లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా ఉంటుంది. మీరు చాలా అపార్ట్మెంట్లో చూస్తుంటాం, ఆ లిఫ్ట్ మెయింటెనెన్స్, లిఫ్ట్ సప్లై చేసిన కంపెనీకి వాడు ఫోన్ చేసినా వాడు ఇన్ టైం సమస్యను అడ్రస్ చేయడు. ఏదన్నా చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ ఉంటే ఇంకా చాలా ఎక్కువ చేస్తుంటాడు. కొన్నిసార్లు మెయింటెనెన్స్ ఏజెన్సీ దానికి సరైనటువంటి మెయింటెనెన్స్ పట్టించుకోదు. అందువల్ల చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ముగ్గురికి బాధ్యత పెట్టింది. లిఫ్ట్ మ్యానుఫ్యాక్చర్కి బాధ్యత ఉంటుంది, లిఫ్ట్ మెయింటెనెన్స్ చూస్తున్న ఏజెన్సీ, కాంట్రాక్ట్ తీసుకున్న ఏజెన్సీకి బాధ్యత ఉంటుంది, ఆ లిఫ్ట్ ఏ బిల్డింగ్లో ఉంటే ఆ బిల్డింగ్ ఓనర్కు కూడా బాధ్యత ఉంటుంది అని. అందువల్ల ఇదొక చాలా కీలకమైన కన్జ్యూమర్స్కు. ఇలా లిఫ్ట్ లేని బిల్డింగ్లు ఉండడం లేదు అర్బన్ ఏరియాస్లో అయితే. ఎందుకంటే కమర్షియల్ కాంప్లెక్స్లో, మీకు రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్లో, మీకు ఈవెన్ కొన్ని ఇళ్లల్లో కూడా లిఫ్ట్లు పెట్టుకుంటున్నారు. సో లిఫ్ట్ హాజ్ బికమ్ ఏ నెసెసిటీ. అదే లగ్జరీ కాదు, ఒకప్పుడు లగ్జరీగా ఉండేది, ఇప్పుడు ఇట్ హాజ్ బికమ్ ఏ నెసెసిటీ. ఇట్ ఈస్ లైక్ ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్యారియర్ సుప్రీంకోర్టు అందుకే అన్నది. మీరు ఇవాళ మనము బస్ ఎక్కితే, ఒక ట్రైన్ ఎక్కితే ఏ రకమైన సేఫ్టీ కోరుకుంటామో, లిఫ్ట్ ఎక్కినా కూడా ఆ సేఫ్టీ కోరుకుంటాం. సో అందువల్ల ఖచ్చితంగా లిఫ్ట్ యాక్సిడెంట్స్కు ఎవరు బాధ్యత నిర్ణయించడం ద్వారా సుప్రీంకోర్టు ఒక గ్రేట్ సర్వీస్ చేసింది కన్జ్యూమర్స్కు.